స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా 2014 నుంచి 19 వరకు 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారో చంద్రబాబు చెప్పుకోలేకపోతున్నారు అంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఉద్దానం సమస్యకు సంబంధించి కూడా దాదాపు 5 ఏళ్ల కాలంలో ఆ సమస్యని చంద్రబాబు పట్టించుకోలేదు. జగన్ వచ్చిన తర్వాత శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులు పడ్డాయని చెప్పి సజ్జల అయితే కామెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కొత్త నాగేంద్ర కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. ఎలా చూస్తారు అంటే నిన్న సజ్జల కామెంట్ చేశారు, దాదాపు చంద్రబాబు నాయుడు ఏమీ చెప్పుకోలేకపోతున్నారు, 2014 నుంచి 19 వరకు ఏమి చేశారో చెప్పుకోలేకపోతున్నారు. ఉద్దానం సమస్యకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే అక్కడ పరిష్కారం చూపించారు, ఆసుపత్రి నిర్మాణం జరిగింది, చంద్రబాబు నాయుడు పూర్తిగా ఆ సమస్యను పక్కన వదిలేశాడంటే చెప్పి ఆయన కామెంట్ చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చేశామో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 14-18లో ఏం చేసిందో మేము చెప్పుకోకుండానే 4.5 సంవత్సరాలుగా మీ అరాచక పాలన ద్వారా గతంలో మేము ఏం చేశామో కూడా ఈరోజు ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని చూస్తూ ఉంటే పాత సినిమాల్లో ఏదైతే రిలీఫ్ కోసం కామెడీ యాక్టర్లు వస్తూ ఉండేవాళ్ళు, అటువంటి ఒక యాక్టర్ వచ్చి తెర మీదకి వస్తూ ఉన్నాడు అనే విధంగా ఫీల్ అవుతూ ఉన్నారు. సజ్జల గారు చెబుతూ ఉన్నారు, ఉద్దానం సమస్యకు మేము పరిష్కారం చూపించాం, మేము ఏదో చేశామని. పాపం ఎవరి పిల్లవాడిని ఎత్తుకు ఆడించినట్టు ఉంది ఇది. ఏదైతే ఉద్దానం సమస్య అయితే ఉందో 1994 కాలంలో ఈ సమస్య ప్రారంభమైనప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అప్పటికే తాను ముఖ్యమంత్రిగా ఉన్న 2004 వరకు కూడా వారి సమస్య మీద ఒక అవగాహనతో వారికి అంటే సమస్య ప్రారంభ కాలంలోనే దీనికి ఒక దాని ప్రయత్నాలు ఆయన చేయడం జరిగింది. తర్వాత కాలంలో 2004 తర్వాత ఏదైతే మీ నాయకుడు ఉన్నాడో మీ నాయకుడు తండ్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్దానం దాటి వెళ్ళిపోయి బరియల్ గ్రౌండ్లోకి వెళ్ళిన పరిస్థితి. అలాగే 2014 తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడి స్థానిక శాసనసభ్యుల కోరిక మేరకు అక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేయడం కానివ్వండి, ఒక ప్రివెంటివ్గా వారికి వైద్య సహాయాలు అందించడానికి చేస్తూ ఉంటే అప్పుడు నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా మీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ఉంటే ప్రజలు మీ దగ్గరికి రాలేదు. అప్పుడున్న పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఉద్దానం ప్రజలంతా గొడవ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే భారతదేశంలోనే కాదు విదేశాల నుంచి కూడా డాక్టర్లను తెప్పించి దాని మీద రీసెర్చ్ చేయించి ఉద్దానంలో ఎందుకు సమస్య వస్తుంది, దానికి మనం ఏ విధంగా చేయగలం, దాని రెమెడీస్ ఏంటి అనేది కనుక్కోవడం కోసం విదేశాల నుంచి కూడా రీసెర్చ్ చేయించిన తర్వాత వారికి ఏం కావాలనేది ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. కిడ్నీ బాధితులు కానివ్వండి వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చిన కాలం కూడా ఆ రోజు పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే వారికి కావాల్సిన వైద్య సహాయాలు అందజేయడానికి అప్పటి వరకు ఉన్న పరిస్థితుల ప్రకారం అన్ని చేయడం జరిగింది. అలాగే ఈరోజు మీరు రంగులేసి ఓపెన్ చేసామని చెప్తున్న ఉద్దానంలో జరిగిన ప్రతి కార్యక్రమానికి కూడా పునాది వేసి 75% 14 నెలల్లో పూర్తి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. 4 సంవత్సరాల 7 మాసాల కాలంలో మీరు చేసింది 20% పనిచేసి దానికి రంగులేసుకుని మేము లేకపోతే మీరు ఏదీ లేదన్న విధంగా మీడియా ద్వారా పబ్లిసిటీ చేసుకున్నారు. కానీ అక్కడ ప్రజలకు తెలుసు ఇది తొలి అడుగు ఎవరేశారో దీన్ని ముందుకు తీసుకెళ్ళింది ఎవరో కూడా అందరికీ తెలుసు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే ఏదైతే ఉద్దానం బాధితులు ఉన్నారో వారందరి కళ సాకారమై వారికి వైద్య సేవలు అందే విధంగా కూడా ఈరోజు వచ్చాయంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో చేసిన అది కూడా చెప్పచ్చు. అలాగే ఇంకోటి చెప్తా ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు 14-19 కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు చేసింది చెప్పుకోలేకపోతా ఉన్నాడు. మేము చెప్పుకోవడం ఏంటి రామకృష్ణారెడ్డి గారు, ప్రజలు చూస్తూ ఉన్నారు, మీ నాయకులు చెప్పుకుంటా ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు మీ నాయకుడు కూర్చునే అసెంబ్లీ కానివ్వండి, మీ నాయకులు కూర్చునే సెక్రటరియట్ కానివ్వండి చంద్రబాబు నాయుడు గారిది కదా. అలాగే మీరు నడుస్తూ వస్తూ ఉంటే మీకు కొండవీడు ఎత్తిపోగలు కనపడుతుంది, అది చంద్రబాబు నాయుడు గారిది కదా. పోలవరం ఆలస్యం అవుతుందని ప్రజలు ఇబ్బంది పట్టకుండా ఉండటం కోసం కట్టిన పట్టిసీమ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు కదా. ఏదైతే అనంతపురం లాంటి రాళ్లసీమలో కియా మోటార్స్ కనపట్టలేదా, మీ కళ్యాణ కాకులు ఎత్తుకెళ్ళా, ఈ అభివృద్ధి కనపట్టలేదా. ఏదైతే తిరుపతిని ఏదైతే సెల్యులార్ హబ్గా చేసిన పరిస్థితి, అలాగే రాయలసీమ జిల్లాలని ఎలక్ట్రానిక్ హబ్గా ఏదైతే విండ్ పవర్ కానివ్వండి సోలార్ పవర్ హబ్గా మారిస్తే మీరు వచ్చిన తర్వాత మీరు మెడ మీద కత్తి పెట్టి మీకు వాళ్ళు ఏదైతే మీరు పెట్టిన ఆంక్షలు కానివ్వండి మీరు వసూలు చేయాలనుకున్న దానికి వాళ్ళు లొంగకపోతే సోలార్ హబ్ని పారిపోయేలా చేసిన పరిస్థితి మీది. ఈరోజు 20 రూపాయలకో 30 రూపాయలకో కరెంటు కొనే పరిస్థితి మీది. అటువంటి మీరు చంద్రబాబు నాయుడు ఇంకొకటి చెబుతాం, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారా,
45 సంవత్సరాలుగా పులివెందల్లో మీరు మీ తండ్రి గారు కానివ్వండి, ఏదైతే మీ నాయకుడు తండ్రి కానివ్వండి, వాళ్ళంతా మంత్రులుగా ఎమ్మెల్యేలుగా చేస్తే ఇవ్వలేని నీరుని మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా పులివెందలకు సైతం తాగునీరు పంట నీరు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈ మాట ఎవరైనా చెప్తారు. పులివెందల పోలాంగళ్ళలో అడిగితే చెప్తారు ఇది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మాకు నీరు ఇచ్చారని. ఇంకా మీరు ఏ విధంగా మాట్లాడతారు? ఎంతవరకు ప్రజలను మాయ చేస్తారు? మీరు ఒక్క ఛాన్స్ అడిగి మాయ చేశారు. ఇంకొకటి కూడా చెబుతా ఉన్నాం, ఏదైతే మీరు తొలి రోజు పడగొట్టిన ప్రజావేదిక కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కట్టించిందే, కూలగొట్టిన ప్రజావేదిక కూడా. అలాగే మేము చెప్తా ఉన్నాం, నువ్వు ఏదో అసెంబ్లీ కానివ్వండి ప్రతిదీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసిందే. ఈరోజు చూస్తూ ఉన్నాం 24,000 కిలోమీటర్లు పంచాయతీల్లో సిమెంట్ రోడ్ల మీద ప్రజలు నడుస్తూ ఉన్నారే. ఈరోజు వాళ్ళు నడిచే సిమెంట్ రోడ్డు మేము వేసామని ప్రజలు చెబుతూ ఉన్నారు. 4.5 ఏళ్లుగా ఈ రోడ్డు మీద తట్ట మట్టి కూడా వేయలేదు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలే చెబుతూ ఉన్నారు. ఎందుకే మీ కర్మ? మీ ఎమ్మెల్యేలు ఇళ్ళకి రోడ్ల మీదకి వెళ్తామంటే మిమ్మల్ని తరిమి కొడుతున్నారు ప్రజలు. ఈరోజు మీ ఏదైతే మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మాయ చేస్తూ చెప్తా ఉన్నారు. ఇంకొక చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కి చుట్టపు చూపుగా వస్తారు. ఆయన మొత్తం కుటుంబం అంతా కూడా హైదరాబాద్లో ఉంటుంది, ఇల్లు హైదరాబాద్లో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఇల్లు కట్టుకున్నాడు అనేది కూడా సజ్జల మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, కర్ణాటకలో ఇల్లు కట్టుకున్నారు, తమిళనాడులో ఇల్లు కట్టుకున్నారు, అలాగే తెలంగాణలో ఇల్లు కట్టుకున్నారు, అట్లాగే ఢిల్లీలో ఇల్లు కట్టుకున్నారు. అన్ని చోట్ల ఆయనకి ఇళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు, పాపం లేదు. ఆ విషయం ఆయన అద్దెంట్లో ఉంటున్నాడు, అందరికీ తెలిసిన విషయమే. ఆ అద్దెల్లు ఖాళీ చేయడానికే మీరు ప్రజావేదిక కూలగొట్టారు, అది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మీరు చెప్తా ఉన్నారు తాడేపల్లిలో మేము ఇల్లు కట్టుకున్నామని. పాపం ఆ ఇల్లు కోసం ఎవరి మెడ మీద కత్తి పెట్టి ఆ స్థలాన్ని కబ్జా చేశారో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉందో కూడా చెప్పాలని కూడా కోరుతా ఉన్నాం, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కోరుతా ఉన్నాం. ఈరోజు ఏదైతే మీరు చెప్తా ఉన్నారో జగన్మోహన్ రెడ్డికి ఇల్లు ఉందని, ఆ ఇల్లు ఎవరి పేరుతో ఉందని కూడా చెప్పాల్సిన అవసరం ఉందని కోరుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి యహలంక ప్యాలెస్ ఎవరి పేరుతో ఉందో చెప్పాలి, లోటస్ పాండ్ ఎవరి పేరుతో ఉందో చెప్పాలి, అట్లాగే ఆయన చెన్నైలో ఉన్న ప్యాలెస్ ఎవరి పేరుతో ఉందో చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇది కూడా చెప్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. చంద్రబాబు నాయుడు గారు చుట్టపు చూపుగా రాదు, ఆయనకున్న ఒక ఇల్లు హైదరాబాద్లో ఉంటే అది ఎవరి పేరుతో ఉందో మన ప్రజలందరికీ తెలుసు. ఆయన పెట్టే ఏదైతే ఆయన అఫిడవిట్ ఇస్తారో ఆ అఫిడవిట్లో చెప్తారు. రేపు కట్టబోయే కుప్పంలో ఇల్లు కూడా ఎవరి పేరుతో కడుతున్నారో కూడా ఆయన రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే నకలు డాక్యుమెంట్ తెచ్చుకోవచ్చు. అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న నిబద్ధత. 2019 ఎన్నికల్లో చంద్రబాబుని చెత్తబొట్లేశారు ప్రజలంతా కలిసి. మళ్ళీ అధికారంలోకి రావాలని చంద్రబాబు కలలు కంటున్నాడు, తాంత్రిక పూజలు చేస్తున్నాడు, ఇతర పూజలన్నీ చేస్తున్నాడు అని చెప్పి ఆయన సజ్జల మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు చెత్తబొట్టలో వేశారో, ప్రజలు మోసపోయారో అన్నీ చూశారు. ఈరోజు ఎవరైతే ఎమ్మెల్యేలు ఇళ్ళకెళ్తామంటే ఏం జరుగుతుందో చూస్తా ఉన్నాం. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి 2 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో వెళ్ళే పరిస్థితి. తన సొంత నియోజకవర్గానికి వెళ్ళినా కూడా పరదాల మాటున ఏదైతే పచ్చటి చెట్లు నరుక్కుని పరదాల మాటున వెళ్ళే పరిస్థితి. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా అవ్వకపోయినా ఈరోజు ప్రజలు చిత్తుగా ఓడించారని మీరు చెప్పినా కూడా ప్రజల మధ్యకు ప్రజల కోసం వెళ్తూ ఉంటే ప్రజల నీరాజనాల మధ్య తిరుగుతూ ఉన్నారు. మీ ముఖ్యమంత్రిలాగా పరదాల మాటను రావట్లేదు. సజ్జల గారు గుర్తుపెట్టుకోండి, ఆయన ఎక్కడ పరదాల మాటను వెళ్ళలేదు. ఆయన మీద నక్సలైట్లు దాడి చేసినా కూడా ప్రజల మధ్యకి ప్రజల్లోనే వెళ్తా ఉన్నారు తప్ప ఏదో మీ పరదాల మాటనో లేకపోతే పోలీస్ పహారాల మాటనో ఏదో పోలీసుల మధ్య నడిచి వెళ్ళటం లేదు. 2 కిలోమీటర్లకి హెలికాప్టర్ ప్రయాణం చేయట్లేదు, ప్రజల మధ్య ఉన్నారు. అది కూడా మీరు గమనించాలి. పదే ఈ మాటలు మాట్లాడితే ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. అది మీ వల్లనే మీ నాయకుడి చేతకాంతనం కూడా బయటపడుతుందని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే చంద్రబాబుకి సంబంధించి మాట్లాడినప్పుడు సీట్ల వ్యవహారంలో ఆయన చంద్రగిరి నుంచి కుప్పానికి ఎందుకు మారారు, బీసీ సీట్ ఎందుకు ఇచ్చారు అనేది ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మరొక పక్క మిచాంగ్ తుఫానుకు సంబంధించి మాట్లాడుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులందరికీ జగన్మోహన్ రెడ్డి న్యాయం చేశాడు. గత టీడీపీ కంటే ముందుగానే, అంటే గత టీడీపీలో తుఫాను వచ్చిన తర్వాత ఎప్పటికో ధర్నాలు చేసి ఆందోళన చేసిన తర్వాత మాత్రమే నష్టపరిహారం అందింది. కానీ మేము వచ్చిన తర్వాత ఇచ్చిన తర్వాత కూడా కేంద్రానికి చంద్రబాబు లేఖ రాయడంపై కూడా సజ్జల మండిపడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి చరిత్ర తెలుసో తెలియదో పాపం, ఆయన విలేకరుగా కూడా పనిచేశాడు. ఏంటి ఆయన మైండ్ పనిచేయట్లేదు. చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరిలో పోటీ చేసింది కాంగ్రెస్ అభ్యర్థిగా.
చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చింది అప్పుడు ఏదైతే నందమూరి తారక రామారావు గారు కుప్పం అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఆ రోజు నుంచి ఆయన కుప్పంలోనే ఉన్నాడు. అసలు మినిమం కామన్ సెన్స్ ఉందా, లేకపోతే ప్రజలు మోసం చేస్తా ఉన్నారా? చంద్రగిరి కాంగ్రెస్ బ్యాండెడ్తో పోటీ చేశాడు, అది ఇచ్చింది కాంగ్రెస్ నాయకత్వం. ఈ మినిమం తెలవట్లేదు ఈయనకి. అసలు ఏమనాలో అర్థం కాని పరిస్థితి. ఇంకొకటి, లోకేష్ గారి సీటు బీసీ సీటు లోకేష్కి ఎందుకు ఇచ్చారన్నారు. వీళ్ళు ఏమన్నా జ్యోతిరావు పూలేకి ఇచ్చారా? వీళ్ళకి ఇచ్చింది ఎవరికి? రామకృష్ణారెడ్డికే కదా. రామకృష్ణారెడ్డి అని జ్యోతిరావు పూలేనా? అంటే మేము రామకృష్ణారెడ్డి మీద మేము పెట్టింది బీసీనే. ఏదైతే ఈరోజు రేపు మరోసారి మోసం చేయబోతా ఉన్నారు వీళ్ళు, ఎవరైతే మంగళగిరిలో చిరంజీవి గారినే మేము అభ్యర్థిగా పెట్టాం. ఆయన ఓడిపోయారు దురదృష్టవశాత్తు. ఆ రోజు మేమేది కులబలంతో అక్కడికి వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి లాగా 50,000 60,000 రెడ్డి ఓట్లు ఉన్న చోట పోటీ చేయడం కాదు అని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గెలవని చోట పోటీ చేసి గెలవాలన్న దృక్పథంతోనే మా నాయకుడు నారా లోకేష్ గారు అక్కడ పోటీ చేయడం జరిగింది. అంతే తప్ప ప్రతిదీ కులకోణంలో చూస్తూ కులంలాగా మోసం చేయాలనే దృక్పథం తెలుగుదేశం పార్టీకి లేదు. అలాగే ఇంకోటి చెప్తా ఉన్నారు, ఎందుకు లేఖ రాశారు కేంద్రానికి, లేఖ ఎలా రాస్తారని. పాపం చంద్రబాబు నాయుడు గారికి ఏం తెలియదు, పిచ్చోడు ఆయన. ఎంతసేపు ప్రజల కోసం తపన పడాలన్న ఉద్దేశంతోనే ఉంటాడు. వీళ్ళకలాగా పాపం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు లేఖలు రాశాడు. ఏం రాశాడు తెలుసా? అయ్యా, పోలవరం ప్రాజెక్టు మీరే తీసేసుకోండి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేయకూడదు. అలాగే అంటే ఇటువంటి లేఖలు రాశాడు. అంటే ఆయనకు ఆదాయ వనరులు చూసుకునే పేపర్లు రాశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 10,000 కోట్లు నష్టం జరిగిందని కేంద్రానికి లేఖ రాశారంటే, ఆ లేఖ రాసే ముందు మాలాంటి వారందరినీ కూడా పరిశీలించమని ఆయా నియోజకవర్గాలకు పంపిస్తే, మేమందరూ పరిశీలించిన తర్వాత మేము స్థానిక స్థితిగతులన్నీ తీసుకుని ఒక రిపోర్ట్ తయారు చేసి పార్టీకి ఇస్తే, అదంతా మదించిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎంతవరకు నష్టం జరిగిందో ఆ నష్టాన్ని చూపించి, అంటే మా అందరి రిపోర్ట్ని మదించి రిపోర్ట్ తయారు చేసిన తర్వాత కేంద్రానికి పంపించిన పరిస్థితి. 10,000 కోట్లు అది ఇంతవరకు తాత్కాలిక అంచనా మాత్రమే, ఇంతకు మించే జరుగుండొచ్చు. కానీ మేము తీసుకొచ్చిన ప్రాథమిక రిపోర్టు ప్రకారం ఆయన చంద్రబాబు నాయుడు గారు లేఖ రాయడం జరిగింది. అంతే తప్ప ఇంట్లో కూర్చొని తప్పుడు లెక్కలు రాసుకుంటా కూర్చోవడం కాదు. ఈరోజు పూర్తిగా ప్రజల్లో తిరిగి తీసుకున్న లెక్కలు. ఇప్పటి వరకు అధికారులు ఎవరు కూడా తుఫాను బాధితులను పరామర్శించిన పరిస్థితి లేదు. ఇంతవరకు తుఫాను అంచనాలు కూడా వేయని పరిస్థితి ఈ అధికారుల దగ్గర ఉంది. ఇంతవరకు మాయిశ్చరైజర్ రైస్ వడ్డీ ఎలా కొన్నాలో ప్రైస్ ఏంటో కూడా చెప్పని పరిస్థితి. ఈరోజు ఎంతవరకు మేము ఉపశమనం కల్పిస్తామో కూడా ప్రభుత్వం నుంచి రాని పరిస్థితి. కొంతమంది రైతులు ఈరోజు ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, ములిగిన పంట చూసి, తడిసిన ధాన్యం చూసి. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి బఫూన్ ఈ రాష్ట్రంలో ఉన్న అందరినీ మోసం చేయాలని చూస్తూ ఉన్నాడు. ఇంతవరకు అందరి మంత్రుల్ని అందరి శాఖల్లో తనే ఆదమాయి చలాయించిన సజ్జల గారు ఈరోజు మరోసారి మోసం చేసాక తెర ముందుకు వచ్చారు. ఇటువంటి మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. నారా చంద్రబాబు నాయుడు గారి నిబద్ధత ముందు వీళ్ళంతా తలవంచాల్సిందే. థ్యాంక్ యూ. ఇది చెప్తున్నారు. పూర్తిగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించి మాత్రమే కేంద్రానికి లేఖ రాశారు. లేఖ రాసే ముందు కూడా పూర్తిగా క్షేత్రస్థాయిలో టీడీపీ కార్యకర్తల్ని క్షేత్రస్థాయిలో పంపి అంచనాలు వేసిన తర్వాత లేఖ రాశారు. సజ్జల వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ విజయ బావుటిని ఎగరవేస్తుందని చెప్పి నాగేంద్రబాబు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో కలిసి సురేంద్ర RTV విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.